దేవుని నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తు నందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ దినము మే 8వ తేదీ లేఖన భాగము యోహాను సువార్త 1వ అధ్యాయము 29 నుంచి 51 వచనాలలో దేవుని యొక్క వాగ్దానము 33వ వచనం. ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిసమిచ్చును. అవునండి, అవును, యేసు ప్రభువారు మనకి పరిశుద్ధాత్మలో బాప్తిసము అనుగ్రహిస్తాడు. నీటి బాప్తిసము మరి యేసు ప్రభుని నమ్మిన దానికి గుర్తుగా, పాప క్షమాపణ గుర్తుగా మరి నీటి బాప్తిసం, పరిశుద్ధాత్మ బాప్తిసం. పరిశుద్ధాత్మ దేవుడు మీదకి వచ్చినప్పుడు దేవుని యొక్క శక్తిని అనుభవించి మరి పరిశుద్ధాత్మ చేత నడిపింపు పొందటం. ఈ లోకం నుంచి ఆయన వెళ్తున్నాను అని చెప్తూ ఎల్లప్పుడూ మీ వద్ద ఉండుటకై ఆదరణకర్తను అనగా పరిశుద్ధాత్మను మీకు అనుగ్రహింతును అని చెప్పి ఉన్నాడు. అవునండి, పేతురు గారిని మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మనకు ముందు సేవ జరిగించాడు. యేసు ప్రభుతో ఉన్నాడు, అయితే భయం కలిగి ఉన్నాడు. యేసు ప్రభుని ఎరగను అని ముమ్మారు పలికాడు. కానీ ఆత్మను పొందుకున్న తర్వాత, అభిషేకం పొందుకున్న తర్వాత, ఆత్మ నింపుదల కలిగినప్పుడు ధైర్యముతో వాక్యం చెప్పటమే కాదు, ప్రభువు నిమిత్తం మరణించటానికి కూడా సిద్ధపడెను. అటువంటి ధైర్యం కలిగిన ఆత్మ పరిశుద్ధాత్మ. ఏ విషయంలో నీవు భయపడుతున్నావో నిన్ను భయపడకుండా అంటే ఆత్మదేవుడు నీలో నివసిస్తాడు. 1 కొరింథీ 3:16 మీ దేహం అనే దేవాలయంలో అనగా దేహములో అనగా హృదయములో పరిశుద్ధాత్మ దేవుడు నివసిస్తాడు. కనుక దేహమును పవిత్రంగా ఉంచుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఉండాలి అంటే ఆహ్వానించుకొని పరిశుద్ధంగా ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తూ ఉంటాడు. మనకి ఏదన్నా పొరపాటు చేసినప్పుడు పశ్చాత్తాపడేటట్లు చేస్తాడు. ఒకవేళ అపాయం వస్తున్నప్పుడు వెళ్ళవద్దు అని ఆత్మ దేవుడు నిన్ను ప్రేరేపిస్తూ ఉంటాడు. ఆ ప్రేరేపణకు మనం లోబడుతూ నడవాలి. అదే పరిశుద్ధాత్మ ప్రేరేపణ. గుర్తుపెట్టుకోండి, పరిశుద్ధాత్మ దేవుడు ఎల్లప్పుడూ నీతో ఉండి ప్రేరేపణ కలుగజేస్తూ ఉంటాడు. ఆయన ఆలోచన, ఆయన యొక్క ప్రేరేపణకు లోబడుతూ ముందుకు వెళ్తుండు. దేవుడు దీవిస్తాడు. అవునండి, పరిశుద్ధాత్మ దేవుడు మరి ప్రార్థన చేసుకుంటుంటే పేతురు గారిని నీవు కొర్నేలు ఇంటికి వెళ్ళమని ఆత్మదేవుడు తెలియజేశాడు. ఫిలిప్పుతో కూడా పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు గాజా మార్గంలోనికి వెళ్తూ ఎదుగో రథం మీద కూర్చొని ఉన్న వ్యక్తితో నువ్వు మాట్లాడని ఆత్మదేవుడే మరి తెలియజేశాడు. వెళ్ళి సువార్త ప్రకటించాడు. అవునండి, పరిశుద్ధాత్మ దేవుడు ఆ విధంగా మనల్ని ప్రేరేపిస్తూ ఉంటాడు. 47వ వచనము, ఒప్పుకోవలసిన పాపం మనలో కపటము ఉండకూడదు. అంటే వేషధారణ, పైకి ఒకటి లోపలికి ఒకటి ఉండకూడదు. అపోస్తుల కార్యం 13వ అధ్యాయంలో మరి 10వ వచనంలో అపోస్తులైన పౌలు గారు పరిశుద్ధాత్మ నిండిన వాడైన తర్వాత అక్కడ సెర్గి పౌలు అనే ఒక అధిపతికి వాక్యం చెప్తున్నప్పుడు తన దగ్గర ఉన్న గారడివాడును మరి అబద్ధ ప్రవక్త అయిన బర్ యేసు అనే వ్యక్తి ఆయనని విశ్వాసములో నుంచి అంటే పునరుద్ధానమని యేసే దేవుడని చెప్పే దాంట్లోంచి తొలగించాలనుకున్నప్పుడు అపోస్తులైన పౌలు గారు ఆత్మతో నింపబడి సమస్త కపటమునకు విరోధి, అపవాది పుత్రుడా, నీవు తిన్నని మార్గమును చెడగొడుతున్నావు అని కొద్ది కాలం గుడ్డివాడవై ఉందువుగాక అని ప్రకటించాడు. అంటే కపటము అంటే అది అబద్ధము అని చెప్పటం అన్నమాట. దయచేసి ఎవరు కూడా కపటముగా ప్రవర్తించకూడదు. పైకోటి లోపలికోటిగా ఉండకూడదు. దయచేసి ఆ బర్యేసు అనే వ్యక్తి ఉగ్రత పాలయ్యాడు. కానీ సెర్గి పౌల్ అది చూసి మరి ప్రభు యొక్క బోధకు ఆశ్చర్యపడి విశ్వాసం ఉంచాడు. విశ్వాసములో నడిపించటమే పరిశుద్ధ ఆత్మదేవుడు. చెడగొట్టటము, కపటముగా మోసపూరితంగా ఇది యేసు ప్రభు దేవుడు కాదు అని చెప్పే వాళ్ళకి దేవుడు ఒకరోజు ఉగ్రత అనేది ఉంటుంది. జాగ్రత్త, కపటంగా ప్రవర్తించకూడదు. చివరిగా ఆజ్ఞ మరి 40
రెండో వచనము, మరి ఆంద్రేయ తన సహోదరుడైన పేతును యేసునొద్దకు తోడుకొని వచ్చెను. అవునండి, మనము యేసు ప్రభు దగ్గరికి తీసుకొని రావాలి. మేము మెస్సీయను కనుగొన్నాము. ఆయనే యోసేపు కుమారుడు, నజరేతు వాడైన వడ్రంగి వాడైన యోసేపు కుమారుడే మెస్సయ్య. మరి యోహాను గారు, ఆంద్రేయ యేసును వెంబడిస్తున్నారు. బాప్తిస్మిచ్చి యోహాను చెప్పాడు, ఇదిగో ఎవరికైతే నేను బాప్తిస్మిచ్చేటప్పుడు ఆత్మ దిగి వచ్చుటయు నిలిచి ఉన్నట్టు చూచుతో ఆయనే మెస్సయ్య అని. అప్పుడు అక్కడున్న శిష్యులకి చెప్పినప్పుడు, లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని చెప్పినప్పుడు వీళ్ళు నమ్మి వీరు ఆయన వెంబడిస్తుంటే, మీరు ఎక్కడికి వస్తున్నారు అంటే, రబ్బీ నువ్వు ఉండే స్థలము చూపించమన్నారు. ఆయన వెళ్ళి రండి వచ్చి చూడండి అని చెప్పి వాళ్ళతో మాట్లాడిన తర్వాత ఆయనే మెస్సయ్య గుర్తించారు. అందులో ఆంద్రేయ వెళ్ళి పేతురుని తీసుకొని వచ్చాడు. గమనించండి, ఇలా తీసుకొచ్చినప్పుడు మరి పేతురు గారు నమ్మారు. అలాగనే నతనీయేలు కూడా, ఫిలిప్పు వెళ్ళి నతనీయేలును తీసుకొని వచ్చాడు. అవునండి, ఆ నతనీయేలు కూడా యేసు ప్రభు శిష్యుడు అయ్యాడు. మనము తెలుసుకున్న తర్వాత అనేక మందికి మనం కూడా యేసు ప్రభు ఎద్దుకు తీసుకొని రావాలి. అపోస్తల కార్యం 9వ అధ్యాయం 27వ వచనములో మరి సౌలు భయంకరంగా హింసిస్తున్న సమయాల్లో మరి దేవుడు అతన్ని దర్శించాడు. మరి సాక్ష్యం చెప్తున్నప్పుడు అనేక మంది శిష్యులు మరి ఆయనను చేరదీయలేదు. ఆయన శిష్యుల దగ్గరికి వెళ్ళిపోతుంటే వాళ్ళు ఆయనని అమ్మో ఇదేదో మోసం అనుకున్నారు. కానీ బర్నబా సౌలు దగ్గరకు వచ్చి సౌలుని తీసుకెళ్లి అపోస్తుల యొద్దకు తీసుకెళ్ళాడు. అంటే బర్నబా పౌలు గారిని సపోర్టుగా, అంటే అతనిని చేరదీసి దైవజనుల దగ్గర తీసుకొచ్చాడు. ఆయన ద్వారా గొప్ప సేవ జరిగింది. కాబట్టి మనము ఒకరిని దగ్గర తీస్తే వాళ్ళు గొప్పవాళ్ళు కావచ్చు. ఆంద్రేయ గొప్పవాడు కాలేదు, కానీ పేతురు గొప్పవాడయ్యాడు. బర్నబా సౌలుని తీసుకొస్తే సౌలు గొప్ప సేవకుడయ్యాడు. కాబట్టి నీ ద్వారా నడిపించిన వాళ్ళు గొప్పవాళ్ళు కావచ్చు. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి యేసయ్యా, నీకు వందనములు స్తోత్రములు నాయన. పరిశుద్ధాత్మ దేవుడా, నీకే వందనాలు అయ్యా. నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం అయ్యా. దీవించండి, ఆశీర్వదించమని కోరు. గొప్ప దేవుడా, ప్రతి బిడ్డని నాయన వర్ధిల్లించండి. ఈ ఉదయ కాలములో నీ కృపలో నీ దయలో సహాయమును దాయిచ్చేయమని కోరుచున్నాము తండ్రి. తండ్రి నీకు స్తోత్రం. పరిశుద్ధాత్మను బాప్తిస్తుంది కపటము లేకుండా నాయన తండ్రి మేము సేవించే వాళ్ళను, మీ వద్దకు అనేక మందిని నడిపించే వాళ్ళముగా దయచేయమని నీ కృప అనుగ్రహించి బలపరచమని ఈ ఉదయకాలపు కృప బిడ్డలను దీవించి వర్ధలి చేయమని కోరుతూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమె తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మిక దీవెన సదాకాలం మనందరి తోడుగా ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా.